శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు ఈ వీడియోలో చాలామంది యువత మరియు చాలామంది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు కానీ మరి గృహిణులు, స్త్రీలు, పురుషులు, యువత, వృద్ధులు వీరందరూ కొన్ని మానసిక సమస్యల వల్ల సూసైడ్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం అంటూ జరుగుతుంది. కొందరు యువకులు మరి మంచి ర్యాంకు రాలేదని, చదువులో ఫస్ట్ క్లాస్ రాలేదని, అవతలి వారు ఫస్ట్ ర్యాంకులో వచ్చారు మేము రాలేదని మానసిక సంక్షోభంతో చనిపోవడం అంటూ జరుగుతుంది. క్షణంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. మరి ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, భార్యాభర్తల మధ్య కలతలతో భర్త ఏదో ఒక మాట అన్నాడని భార్య చనిపోవడం, క్షణంలోనే ఆ డిసిజన్ తీసుకొని భార్య సరిగ్గా మాట్లాడలేదనో, భార్య తనను సరిగ్గా చూడడం లేదనో భర్త సడన్గా చనిపోవడం, పైనుంచి దూకడం, యాక్సిడెంట్లో చనిపోవడం, రైలు కింద పడి, బస్ కింద పడి పైనుంచి దూకి ఊరి వేసుకొని చనిపోవడం, పాయిజన్ తాగి చనిపోవడం, ఇలాంటివన్నీ సడన్గా చేసేస్తారు. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అసలు సూసైడు, ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి. ముఖ్యంగా కొంతమంది దివాలా తీసి అప్పుల పాలైపోయి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది టెన్షన్ తట్టుకోక, వ్యాపార రంగంలో టెన్షన్, ఉద్యోగస్తుల పై అధికారుల వల్ల, పై అధికారులు ప్రెషర్తో తట్టుకోలేక చనిపోవడం చాలామంది మనం వింటూ ఉంటాం, చూస్తుంటాం టీవీలో. చాలా వరకు ఇలాంటి ప్రెషర్తో, పై అధికారుల ఒత్తిడితో చనిపోయిన వాళ్ళు, భార్యాభర్తలు చిన్న విషయానికే కొట్లాడి చనిపోయిన వారు, భార్య వెళ్ళిపోయిందని భర్త చనిపోవడం, భర్త వెళ్ళిపోయాడని భార్య చనిపోవడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇవి సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు. దీనికి ముఖ్యంగా ఇలాంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దీని గురించి వీడియో పూర్తిగా మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటివి చాలా పనికి వచ్చేవి, జ్యోతిషపరంగా మీకు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను ఇంకా ముందు ఇంకా మీకు ఎక్కడ చూడనటువంటి ఈ జ్యోతిష శాస్త్రంలో మీకు మీ జీవితంలో జరగబోయే సంఘటనకు, జ్యోతిష్యానికి, మంత్రతంత్రానికి ఏమిటి సంబంధం, ఎలా దోష నివారణ చేసుకోవాలి, ఎలా మనం బయటపడాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక మనిషి చాలామంది గంభీరంగా కనిపించిన, ఇక బయట కనిపించకుండా లోపల చాలా సున్నితంగా ఉంటారు. ఒకరి మాట అన్నా పడరు, ఎవరన్నా ఏమన్నా కూడా వీరు తట్టుకోలేక చనిపోవడం అంటూ జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనస్కారకుడు చంద్రుడు. జ్యోతిష శాస్త్రంలో మనస్కారకుడు చంద్రుడు. చంద్రుడు చాలా ఫాస్ట్గా, వేగంగా తిరిగే గ్రహము. చంద్రుడు మీ జాతకంలో శుక్లపక్ష చంద్రుడా, కృష్ణపక్ష చంద్రుడా చూసుకోవాలి. చంద్రుడు చాలా వేగంగా, గ్రహాల కన్నా వేగంగా తిరిగే గ్రహం కాబట్టి చాలా సున్నితమైన మనస్తత్వం. చంద్రుడు బాగా లేకుంటేనే మీ జాతకంలో ఇలాంటివన్నీ మీరు తొందరగా బాధపడడం, తొందరగా ఏది తట్టుకోలేకపోవడం, ఎవరన్నా కూడా మీరు తట్టుకోలేకపోవడం, ఇవన్నీ చంద్రుని వల్ల కలుగుతాయి. మీ జాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు, శుక్లపక్ష చంద్రుడా, కృష్ణపక్ష చంద్రుడా, అమావాస్యకు దగ్గరికి వెళ్తున్న చంద్రుడా, తరుగుతూ వస్తున్న చంద్రుడా, శుక్లపక్షం అంటే పౌర్ణమికి పెరుగుతూ ఉన్న చంద్రుడా చూసుకోవాలి. శుక్లపక్ష చంద్రుడు పూర్ణ శుభుడు, కృష్ణపక్ష చంద్రుడు అశుభుడు. జ్యోతిష శాస్త్రం చెప్పడం జరిగింది. శుక్లపక్ష చంద్రుడు ఎప్పుడైతే పెరుగుతూ వస్తుండో పౌర్ణమికి నిండుగా మారుతాడు. కృష్ణపక్ష చంద్రుడు తరుగుతూ వస్తూ ఆఖరికి అమావాస్య చీకటిగా
మిగులుతుంది. 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం. అయితే మీరు జన్మించినప్పుడు కృష్ణపక్షంలో ఉన్నాడా, శుక్లపక్షంలో ఉన్నారా చూసుకోవాలి. ఇక చంద్రుడు, మనస్కారకుడైన చంద్రుడు ఇలాంటి చాలా చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రుడు గ్రహస్థితి, చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, 3 నుంచి 7 లోపల డిగ్రీల్లో ఉన్నాడా, మరి 10 నుంచి 23 డిగ్రీల్లో ఉన్నాడా, 23 నుంచి 29 డిగ్రీల్లో ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఇలాంటి సంఘటనలు సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలామంది పొలిటీషియన్లో జరిగింది, సినిమా రంగంలో కూడా జరిగింది. సినిమా రంగంలో చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇలాంటి క్షణిక ఆవేశంతో, క్షణిక భయంతో ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు చంద్రుడు బాగా లేడు, వాళ్ళ చంద్రుడు బాగా లేనందువల్ల ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. ఇక చంద్రుడు ముఖ్యంగా బలంగా ఉన్న, బలహీనంగా ఉన్న ఇతర గ్రహాలు, పాపగ్రహాలు ఏడిపిస్తాయి. చంద్రుడు ఇక రెండవది ముఖ్యంగా ఆత్మహత్య కారక గ్రహాలు, ఆత్మహత్య చేసుకోవడానికి గ్రహాలు, వీరి చంద్రుడు బలంగా లేకపోవడం, వీరితో పాటు కేతువు గ్రహ కలయిక. కేతువు హెడ్లెస్ ప్లానెట్ అంటారు, కేతువుకు తల ఉండదు. కాబట్టి పరివిధాలుగా పిచ్చి ఆలోచనలతో, భయభ్రాంతులతో, ఏమీ తెలవని ఒక మాయలాగా చేసి వీరు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అంటే చంద్రుడు కేతువుతో కలిసిన, కేతువు శనితో 10 degrees లోపల, అంటే 7 డిగ్రీలకు బలంగా ఉన్న 8-9 degreesలో చంద్రుడు, కేతువు, శని ఉన్న ఇలాంటివన్నీ పరిణామాలు జరుగుతాయి. వారు ఆత్మహత్యకు పాల్పడతారని అర్థం. కేతువు, చంద్రుడు ఎప్పుడైతే కలుస్తారో ఇలాంటివన్నీ తప్పకుండా జరుగుతాయి. వీరితో పాటు శని కలయిక, శని దృష్టి లేదా శుభగ్రహ దృష్టులు లేవు, చంద్ర కేతువులు కలవడం, ఈ చంద్రకేతుల కలయిక చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడైతే చంద్రుడు వీక్ అయిపోయాడో కేతువు, శని కానీ బాగా ఏడిపిస్తాయి. ఇలా ఈ 3 గ్రహ కలయికలతో వీళ్ళు క్షణిక ఆవేశంతో వాళ్ళు చనిపోవడం అంటూ జరుగుతుంది. ఇలాంటివన్నీ మీ జాతకంలో ఉన్నాయా లేవా అనేవి చూసుకోవాలి. చూసుకొని దానికి తగిన మంచి జ్యోతిష్యులను కలిసినట్టయితే మీకు మానసికమైన ఇబ్బంది, అంటే చంద్రుడి, కేతువు గ్రహస్థితి, దశ, అంతర్దశల్లో ఇవి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే చంద్ర కలయిక జరిగిందో 10 degrees లోపల చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు బలం లేదు, కేతువు కానీ, రాహువు కానీ, శని కానీ కలిసి ఉన్నారు ఉంటే మానసిక రుగ్మత, మానసికమైనటువంటి పరిస్థితుల్లోకి వీరు వెళ్తారు. అంటే వీరు ఎప్పుడు భయాందోళనతో భయంగా వణుకుతూ, షవరింగ్, ఎప్పుడు చేతులు తడిగా, కాళ్ళు తడిగా ఉండి భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల చంద్రుడు బలంగా లేడు. అంటే రాహు కేతువుల ప్రభావం, ముఖ్యంగా కేతువు ఇలాంటివన్నీ చేసేవి కేతువు. కాబట్టి కేతువు ఎఫెక్ట్ ఉంది. వీరి లేని రోగాలు ఉన్నాయని భ్రమపడుతూ బతకడం, లేకుంటే నాకేమైనా అయిపోతుందో, నేను ఎలాంటి కేసులు ఏమన్నా దొరికిపోతాను అనేవి లేని భయాన్ని కల్పించుకోవడం కేతు చంద్ర కలయిక వల్ల రావడం జరుగుతుంది. చంద్రుడు, కేతువు, శని ఇవి కలిసిందంటే ఇక వారికి తప్పకుండా వీరు చనిపోతారు, భయంతోనే చనిపోతారు అని చెప్తుంది. ఇక మానసిక ఆందోళనకు మనస్కారకుడైన చంద్రుడు రాహుకేతులతో కలిసి, శనితో కలిసిన వారి దశ అంతర్దశల్లో విపరీతమైన డిప్రెషన్స్, మానసిక ఆందోళన, లేని భయం పెట్టుకొని భయంతో వణికిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కేతువు చంద్ర కలయిక అంత మంచిది కాదు. మరి కేతువు వీక్ అయ్యిందంటే, కేతువు వీక్ అయిన శని దృష్టి, మరి చంద్రుడు వీక్ అయిన కేతువు కలిసినా కూడా బాగా ఏడిపిస్తాం. వీరు భయంతో ఏమి చేస్తున్నారో కూడా
వీరికి తెలియదు. కాబట్టి మీ జాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు, చంద్రుని పరిస్థితి ఏమిటి మీరు చూపించుకొని చంద్రకేతుల కలయిక కాంబినేషన్ ఏమైనా ఉందా, రాహు శని కలయిక కాంబినేషన్ ఏమైనా ఉందా చూసిన తర్వాత దానికి మీరు సరైన జ్యోతిష్యులు, మీకు నా నెంబర్ స్క్రోలింగ్లో ఉంది కూడా, ఆ నెంబర్ కలిసిన మీరు వాట్సాప్లో పెట్టినా కూడా నేను దానికి ఈ జాతకం చార్ట్ చూసి చెప్పడం అంటూ జరుగుతుంది. జ్యోతిషపరంగా, సంప్రదాయ జ్యోతిషపరంగా పరాశర మహర్షి వారు బృహత్పర హోరాశాస్త్రంలో చాలా పరిహారాలు ఇచ్చారు. దీనికి చంద్ర కేతువులు కలయిక, మరి రాహు శని కలయిక ఉన్నట్లయితే చంద్రుడితో కాంబినేషన్, చంద్ర కేతువులు, చంద్ర రాహువులు, చంద్ర శని ఇలా ఉందా, వీళ్ళ పీరియడ్లో వీళ్ళ దశాభుక్తుల్లో చాలా ఏడిపించుకుంటాయి, చాలా భయభ్రాంతులతో వీళ్ళు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంది. అయితే మీరు జ్యోతిషపరంగా చూపించుకోవాలి. స్క్రోలింగ్ ఉన్న నెంబర్ వాట్సాప్ చేయండి, చూసి చెప్పడం జరుగుతుంది. మీకు ఇలాంటి భయాందోళనలు, భయము లేని భయాన్ని తీసుకురావడము, లేని రుగ్మతలు, లేని రోగాలు రావడం అనేది మీలో, మీ జాతకంలో చంద్రుడు కరెక్ట్గా లేడు. శుక్రపక్ష చంద్రుడా, కృష్ణపక్ష చంద్రుడా, శుభగ్రహ దృష్టి ఏమైనా ఉందా చూడాలి. ముఖ్యంగా చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉన్నాడు, చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉన్నాడు చూడాలి. ఆ నక్షత్రాధిపతి మీకు పాప శుభుడా పాప తెలుసుకోవాలి. మరి చంద్రుడిపై పూర్ణ చంద్రుడైనా శుభ చంద్రుడైనా కూడా, శుక్లపక్ష చంద్రుడైనా మరి చెడు గ్రహాల దృష్టి ఏమైనా ఉందా, మరి కేతువు నక్షత్రం, రాహు నక్షత్రం, శని నక్షత్రం పైన ఏమైనా ఉన్నాడా, లేదా ఆ కేతువుతో రాహుతో శనితో కలిసి ఉన్నాడా, ఇవి పరీక్ష మీరు చార్ట్ చూసిన తర్వాత విషయం అర్థమవుతుంది. చార్ట్ చూసి ఏం పరిహారం, దానికి జపము దానము చేయాలి జ్యోతిషపరంగా. ఇక నేను కాలభైరవ స్వామి ఉపాస్య దేవత కాబట్టి నాకు మీ కొన్ని తాంత్రికమైనటువంటి క్రియల ద్వారా మీకు ఇలాంటి భయాందోళనను దూరం చేయొచ్చు. కాలభైరవ స్వామి ఉపాసకులు తప్పకుండా చేయగలుగుతారు. ఎందుకంటే జ్యోతిషపరంగా జప దానాలు చేయాలి. రాహు కేతు శని చంద్రునికి ఇవి జ్యోతిషపరంగా దానాలు చేసి మంత్రజపం పఠిస్తూ మరియు తాంత్రికమైనటువంటి క్రియలతో మీలో ఉన్న భయాందోళనను దూరం చేయొచ్చు. మీరు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేసి మీకున్న సమస్య చెప్పినట్టయితే దానికి పూర్తి పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి సమస్యలు మీకు ఉంటే మీరు త్వరగా ఒక జ్యోతిష్ని చూపించినట్టయితే మీ గ్రహ చంద్రుడు, మనస్కారకుడైన చంద్రుడు ఎలా ఉన్నాడు, ఏ కలయికతో ఉన్నాడు ఇది చూసుకొని, మరి శుభగ్రహ దృష్టి లేదు, శని రాహుకేతువులతో కలిసి ఉన్నాడు అంటే మీరు జ్యోతిష్ని సంప్రదించి దానికి తగిన పరిహారం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు చాలా ముఖ్యమైన విషయం ఇందాక నేను చెప్పింది, ఇది మీరు తప్పకుండా జ్యోతిషపరంగా చూపించిన తర్వాత దానికి తగిన పరిహారం చేయడం జరుగుతుంది. జ్యోతిషపరమైన పరిహారమే కాకుండా మీకు తాంత్రిక క్రియతో కూడా పూర్తిగా మీకు భయాందోళనలు, ఇలాంటి ఆలోచనలు రాకుండా కూడా చేయగలుగుతారు. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని పట్టించుకోవాలి. మీ జాతకం చక్రం చూపించుకొని ఇలాంటివి ఉంటే మీరు కానీ మీ పిల్లలకు కానీ చూపించుకుంటే ఇలాంటివన్నీ సమస్యలు రాకుండా, సమస్య మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము, ఇలాంటివి రాకముందే మనం జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. అందు గురించే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే మీరు బెల్ బటన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు పనికొచ్చే వీడియోలు చాలా వస్తున్నాయి. ఇంకా వీడియోలు చాలా మీ జీవితంలో మీకు పనికొచ్చే వీడియోలే నేను వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్కు మీకు ఏమైనా సమస్య ఉంటే పెట్టగలరు. కాబట్టి ఈ వీడియోలో ఉన్న విషయం మీకు చెప్పడం జరిగింది. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.